వారిని వేదిక అలంకరించవలసిందిగా టీచర్స్ ప్రార్థన గీతం వందే మాతరం సుజలా శుభలా మలయజ సీతలశ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని ఉల్లకుసుమితా సుహాసిని సుమధుర భాషిని సుగదం వరదం మాతరం వందే మాతరం వందే మాతరం. అందరికీ మరొకసారి అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అలాగే మనకి ఈ సందర్భంగా కూడా ప్రతి జిల్లాలలో కూడా అక్క చెల్లెలకు పెద్దవారికి అదేవిధంగా అందరికీ మన యొక్క అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అంతర్జాతీయ దినోత్సవం గుర్తించిన తర్వాత ప్రపంచ దేశంలోనే దివ్యాంగులు గుర్తింపు చెందిన తర్వాత దివ్యాంగుల ఒక సమస్యల మీద మరి నాకు తెలిసినంత వరకు కూడా మాకు ఈ ఒక బాపట్ల జిల్లా కలెక్టర్గా వచ్చిన మురళీకృష్ణ గారు మేము ఏ ఒక్క విషయం అడిగినా కూడా దివ్యాంగులు ఆయన వెంటనే స్పందిస్తూ మా ఒక దివ్యాంగులకు ఒక పెద్ద తండ్రిగా ఆయన మాకు సహకరిస్తూ ఉన్నాడు. 3వ శుక్రవారాన్ని ఏర్పాటు చేశారు. ఈ తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ సార్. అలాగే దివ్యాంగులు అని సహజంగా చిన్నచూపు ఉంటుంది సమాజంలో. దాన్ని ఎదుర్కోవాలి అంటే భగవంతుడు ఏదో ఒక రూపం పెట్టినా ఏదో ఒక స్కిల్ మనలో ఉంటుంది. దాన్ని మనం గుర్తించి అది ఇంప్రూవ్ చేసుకోగలిగితే మనం కూడా సమాజంలో గౌరవ స్థితికి వెళ్ళగలుగుతాం. ప్రతి ఒక్కరికి కూడా దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే బాలబాలికలు వచ్చారో వాళ్ళందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. మనం ఈ రోజున మీరు కొన్ని సమస్యల్ని నా దృష్టికి తీసుకొని వచ్చారు. ఆర్టీసీ బస్సు ఫెసిలిటీ కావాలి బాపట్ల టౌన్కి అని. అది ఎక్కడి నుంచి కావాలి అనే క్లారిటీ నాకు ఇవ్వలేదు. ఆయన ఎవరో నాకు కొంచెం వల్లపర్ల మీదుగా ఓకే, నేను ఇది ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి లోన్స్ కావాలి అనేటువంటిది. ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కావాలో అది నేను ఆర్ఎంఆర్టీసీని పిలిపించి వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేసేదానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను. అట్లానే మనము ఒక నెల రోజుల క్రిందట డిడిఆర్సి మీటింగ్ చేసినప్పుడు చాలామందికి లోన్స్ ఫెసిలిటీ మనం కల్పించాం. సో ఈ సంవత్సరం మనకి ఏవేవైతే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అవకాశాలు ఉన్నాయో అర్చన, వాటన్నిటినీ కానీ మనం ముందుగానే అందుకొని దాంట్లో మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్కి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది ఇల్లు అయినా ప్రభుత్వమైనా ఒక బడ్జెట్ ఉంటుంది, కుటుంబమైనా గవర్నమెంట్ అయినా. ఇంట్లో ఏ విధంగా అయితే ఉన్న వాళ్ళందరికీ మోటార్ సైకిల్ కావాలి, అందరికీ కార్లు కావాలి, అందరికీ ఇల్లు కావాలి అని మనం ఎలా కోరికలు తీర్చుకోలేమో ఇంట్లో కూడా లిమిటెడ్ అయిపోతాం. ఇంటి యజమాని ఏమంటాడు మనల్ని ఇవి ప్రభుత్వంలో కూడా ఉంటాయి. కాబట్టి ఏవైతే మనకు ప్రభుత్వం సైడ్ నుంచి అవకాశం ఉన్నాయో వాటన్నిటినీ మనం అందిపుచ్చుకొని మీ అందరికీ అవకాశాలని కల్పించడం అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది.
అర్చన ఎన్ఎస్ఎఫ్డిసి స్టేట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ మనకున్న ప్రొవిజన్స్ అన్నింటిలో మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్ని పెట్టి మనం వాళ్ళకి ఈ సంవత్సరం మనం చేయాలి. అదేవిధంగా మీరు కొన్ని షాప్స్లో రిజర్వేషన్ అడుగుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మున్సిపాలిటీ బాపట్ల లేదా అదర్ 4 మున్సిపాలిటీస్ కావచ్చు లేదా పంచాయతీల్లో కావచ్చు, ఎక్కడైతే గవర్నమెంట్ స్థలంలో కట్టిన షాపుల్లో 5% అనేది మీ యొక్క హక్కు. మీరు దాన్ని న్యాయబద్ధంగా అడుగుతున్నారు. దాన్ని మనం ఇక్కడ ఆమోదిస్తూ ఉన్నాము ఆ విషయాన్ని. అదేవిధంగా అర్చన మీరు నాకు ఒక ఫైల్ సర్క్యులేట్ చేసి ఒక ప్రొసీడింగ్స్ 4 మున్సిపల్ కమిషనర్స్కి అండ్ డిపిఓకి, సో 5% అనేది పక్కా అమలు అయి తీరాలి అని చెప్పి ఒక ప్రొసీడింగ్స్ రెడీ చేయాలి. మనం ఆ ప్రొసీడింగ్ ఇష్యూ చేయాలి. ఎక్కడైనా ఏదైనా గ్రీవెన్స్ ఉండి నాకు రాలేదు అన్నప్పుడు మళ్ళీ మనం దాన్ని స్పెషల్ కేసు కింద తీసుకొని, స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అనేది మన జిల్లాలో అమల్లో మీకు అంటే బై అండ్ లార్జ్ అమల్లో ఉంది. బట్ దాన్ని హెచ్ఓడీలు కానీ మండల స్థాయి అధికారులు కానీ సబ్ డివిజనల్ స్థాయి అధికారులు కానీ పాటిస్తున్నారా లేదా, వాళ్ళకి అవగాహన ఉందా లేదా. కాబట్టి మీరు నెక్స్ట్ మండే ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తాం అందరికీ కూడా దీన్ని పాటించాలి అని. హెచ్ఓడీలు సబ్ డివిజనల్ ఆఫీసర్స్ దాన్ని 100% పాటించి తీరాలి అని చెప్పి మనం అనౌన్స్ చేస్తాం. సో దివ్యాంగులైనటువంటి ఆ ఉద్యోగులు వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ కన్వీనియన్స్ లేదా స్పెషల్ దాన్ని వాళ్ళు వాడుకుంటారు. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏదైనా అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్కి మూవ్ చేసేటప్పుడు దివ్యాంగులకి రిజర్వేషన్ అనే కింద వాళ్ళకు కూడా మనం ఇచ్చే విధంగా ఉండాలి అనేటువంటిది కూడా ఒక ప్రొసీడింగ్ రెడీ చేసి రేపు మండే రోజున పీజీఆర్ఎస్లో అందరు హెచ్ఓడీలకి మనం ఇవ్వాలి. అది కూడా అర్చన మీరు రెడీ చేయండి. అట్లానే మనము ప్రతి 3వ శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే ప్రతి నెల నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏడీ డిజేబుల్ మీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీ ఎంప్లాయీస్ కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కూడా వీల్ చైర్స్ ఉండాలి, వాళ్ళకి అసిస్టెన్స్ చేయాలి. లేదా మీరు ఊర్లో మనకు ఒక స్వచ్ఛంద సంఘాలు ఉన్నారు, నారాయణ భట్ గారు, ఇలా కాకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళని ఇక్కడికి తెచ్చుకోవడం కానీ మళ్ళీ పంపించేదానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఇవన్నీ చేయాలి. ఆ 3వ శుక్రవారం రోజున మనం తూతూ మంత్రంగా కాకుండా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ నుండి గవర్నమెంట్ సైడ్ నుండి ఫైనాన్స్ రావాల్సినవి అయితే కనుక మరి వాటిలో లిమిటేషన్ ఉంటుంది, మనం చేయగలుగుతాము. చైర్స్ లేకుండా ఉన్నాయో ఎన్ని వీల్ చైర్స్ మనకు అక్కడ మీరు ప్రపోజ్ చేస్తారో డిఈఓ గారు అండ్ అర్చన, ఆ వీల్ చైర్స్ మనం కలెక్టరేట్ నుంచి డొనేట్ చేస్తాం ఆ స్కూల్కి. ఎన్ని కావాలో వాళ్ళకి 4 కావాలా 5 కావాలో ఎన్ని కావాలో ఇచ్చేస్తాము. అక్కడ అటెండర్స్ని ఆ పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఏర్పాటు పురుషోత్తం మీరు చేసుకోండి. ఇది ఇందాక స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా మాట్లాడారు. అర్చన మీరు స్కిల్ డెవలప్మెంట్ మరియు సంఘాల నాయకులు ముగ్గురు కోఆర్డినేషన్తో ఏ పిల్లలు లేదా అడల్ట్స్ ఎవరికైతే ఏ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ కావాలనో ఆ ట్రైనింగ్స్ మీరు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అరేంజ్ చేసి నా దగ్గర నుంచి ఏ అప్రూవల్స్ కావాలన్నా తీసుకొని వీళ్ళని ఫస్ట్ ప్రయారిటీ కింద దివ్యాంగులందరికీ కూడా మనం ట్రైనింగ్స్ వితిన్ 1 వీక్లో స్టార్ట్ అయ్యేటట్టు చూడండి. మనకి ఇప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలం ఖాళీగా అనేది మనకి ఎక్కడా లేదు. ఎందుకంటే తరతరాలుగా గత 75 ఏళ్ళుగా మనం ఇళ్ల స్థలాలు కావచ్చు, అసైన్మెంట్స్ కావచ్చు, అన్ని రకాలుగా ఇవ్వడం ద్వారా మనకి ల్యాండ్ అవైలబిలిటీ అనేది లేదు ఈ రోజున ప్రభుత్వం తరఫున. ఏ విధంగా చేయడం అనేది ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. దాన్ని పాలసీలో భాగంగా మీ అందరికీ మనం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పటికే ఎక్కడైనా అందుబాటులో ఉన్నట్టయితే ఆర్డీఓ బాపట్ల అండ్ మిగతా ఆర్డీఓలకి కూడా మనం డైరెక్షన్స్ ఇస్తాం. ఒకవేళ అందుబాటులో ఉన్నట్టయితే సో హౌసింగ్ అనేది మీకు అందుబాటులో ఉంది. మరీ ముఖ్యంగా పిల్లలు అక్కడ కూర్చున్న ఆడపిల్లలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు సైకిల్తో మాట్లాడుకుంటున్నారు. అది మాకు డిస్టర్బెన్స్గా లేదు. అదే ఒక రకమైన క్యూరియాసిటీగా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది నాకు కూడా అది చూడడానికి కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది. వాళ్ళు అంటే చిన్నపిల్లలు చాలా ఆహ్లాదంగా ఉన్నారు, అందంగా ఉన్నారు. అలా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ కమ్యూనికేషన్ ఏంటో మాకైతే అర్థం కాదు, కానీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలుస్తూ ఉంది. వాళ్ళు
వాళ్ళు ఏదో హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ విషయాలు అనేది. సో ఈరోజు మిమ్మల్ని ఈ రకంగా చూసేదానికి, మీ లైఫ్ స్టైల్ని కూడా గమనించేదానికి, మీ సమస్యల్ని కూడా వినడానికి ఇది ఒక అవకాశంగా మనకు వచ్చింది. సో మనం ఒక డిటర్మినేషన్తో సమస్యల్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. అయితే నా సైడ్ నుంచి, కలెక్టరేట్ నుంచి యాజ్ ఎ కలెక్టర్గా నా రిక్వెస్ట్ మీ అందరికి కూడా ఏంటంటే, మన చేతిలో మంత్రదండం లేదు. గ్రాడ్యువల్గా మనకున్న ఫండ్స్ని బట్టి, మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి మనము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయడానికి. సో ఆ విధమైనటువంటి ఆ డిటర్మినేషన్తో, కమిట్మెంట్తో మనము మిమ్మల్ని, మీ సమస్యల్ని పరిష్కరించడానికి మనం నడుము బిగించి పనిచేద్దాం. మీరు బాగా కష్టపడి చదువుల్లో ఎదగాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. 3వ శుక్రవారం రోజున ఇదే హాల్కి వచ్చి మీ సమస్యను చెప్పవచ్చు. పూర్తిగా మనం ప్రయత్నం చేస్తాం. Shotput boys lo third prize Blessy Babu. Blessy Babu. Shotput girls. Chapatlu. Running second prize Srinath. Running boys third prize. విజువల్లీ హ్యాండిక్యాప్స్ సంబంధించిన వీరమోహన్ రెడ్డి గారు, షార్ట్కట్లో ప్రసాద్, విజువల్లీ హ్యాండిక్యాప్. సెల్లో సైన్ చేసి మాట్లాడుకోవడానికి వీడియో కాల్ షార్ట్కట్ అండి. సత్కారం చేస్తున్నారు. ఓకే సార్. సార్ ఓకే సార్.